నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. 24 గంటల టైం పోలీసు వ్యవస్థ. ఇండియా మొత్తం కళ్ళు మూసుకుంటే ఇండియాకు ఉన్న అప్పు మొత్తం తీరుస్తా అన్నట మాఫియా డాన్. ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎవరన్నారో కానీ చెరువులు, వాగులు, కుంటలు, పొలాలు, పోలవరం కట్టలు ఒక్కటేంటి, ఏది దొరికితే అది కాదు మట్టి తొలకానికి అనర్హం అని దోచేస్తున్నారు. ఎక్కడ వర్క్ ఆర్డర్లు లేవు, పర్మిషన్ లేవు. చిన్న ట్రాక్టర్ నుండి పెద్ద పెద్ద టిప్పర్ల వరకు వేలాది టిప్పులు మాయమైపోతోంది. అది ఒక్క అధికారి కూడా బయటికి రావడం లేదు వాటిని ఆపటానికి. కొద్ది రోజులు టైం ఇవ్వండి, మట్టి మొత్తం మాయించేస్తా అన్నారు. మళ్ళీ ఎలక్షన్లకి అయ్యే ఖర్చు భరిస్తా అన్నారు, లేక అధికారులకు ఉన్న అప్పులు తీరుస్తామన్నారో కానీ మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, విజిలెన్స్, పోలీస్, పర్యావరణం, ఫారెస్ట్ మొత్తం వ్యవస్థలు స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. ఇదంతా ఓ ఎత్తైతే వాడే సంపాదించుకుంటున్నాడా, నాకేంటి అంటూ తిరుగుబాటు గుప్పులు, కొట్లాటలు ఒకవైపు. ఇప్పుడే సంపాదించుకోవాలంటూ ఆత్రంగా, ఆరాటంగా రోడ్ల మీద జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ విపరీతమైన వేగంతో ట్రాక్టర్లు నడుపుతూ పల్టీలు కొట్టించి చావు అంచుల్లో స్వైర విహారం చేస్తున్నాయి ట్రాక్టర్లు. వెరసి మట్టి మాఫియా కనుసన్నల్లో మట్టి మాయమైపోతోంది. అదురు లేదు, బెదురు లేదు, అడిగే దిక్కు లేదు. అసలు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలే లేవు. దోచేయి రాజా, దాచుకో రాజా. ఇది నేటి మైలవరం నియోజకవర్గపు మట్టి మాఫియా ఆగడాల పరిస్థితి.